హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పతి గారు బయటికి వెళ్ళి అపోలో ఫిష్ అయితే తీసుకొచ్చారండి. అపోలో ఫిష్ ఒకసారి రెస్టారెంట్లో అయితే టేస్ట్ చేస్తామండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పి మా పతి గారు తీసుకొచ్చారండి. ఇవి ఫ్రై చేయడం కోసం అరకప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. రుచికి సరిపడగా సాల్ట్, 1 స్పూన్ కారం, గరం మసాలా 1 స్పూన్ వేసానండి. అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసాను. కొంచెం లెమన్ జ్యూస్ కూడా తీసుకున్నానండి. ఈ విధంగా లెమన్ జ్యూస్ కూడా తీసుకున్న తర్వాత మసాలా అంతా బాగా పట్టేలా అయితే బాగా కలిపేస్తున్నానండి. ఇందులో వాటర్ అయితే ఇంక వేయనవసరం లేదండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2 గంటల పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఒకసారి మసాలా అంతా కూడా కలిపేస్తున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఈ విధంగా మసాలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇలాగ డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి. బాగా ఎక్కువ ఆయిల్ అయితే తీసుకోకండి, సమానంగా అయితే నేను తీసుకున్నానండి. ఇది కావాలంటే దోశల పెనం మీద కూడా వేసి వేయించుకోవచ్చు. నేనైతే ఇలా డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇందులో ఒక్కొక్కటిగా అయితే నేను వేసేస్తున్నాను. వేసిన వెంటనే అయితే గరిట అయితే పెట్టకండి. ఈ విధంగా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయిస్తున్నానండి. చూడండి, అపోలో ఫిష్ ఫ్రై మంచి కలర్ అయితే వచ్చేసింది. మీడియం టు సిమ్ లోనే వేయించుకోవాలండి, లేదంటే లోపల అయితే ఉడకదు. ఈ ఫిష్ చాలా లేట్గా ఉడుకుతుంది. అపోలో ఫిష్ ఫ్రై అయితే వేడివేడిగా రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ అపోలో ఫిష్లో అయితే అసలు ముళ్ళు ఉండవండి. చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా పెట్టొచ్చు. ఎక్కువ శాతం చిన్నపిల్లలకు పెడితే చాలా మంచిదండి. బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సాంబార్లోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా పతి గారు అయితే టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.